కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ కూడా మా వీడియోస్ని చూస్తూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. చాలామంది క్రైస్తవ బోధకులు, క్రిస్టియన్ స్పీకర్స్, ప్రీచర్స్, టీచర్స్, పాస్టర్స్ ఇలా ఎంతోమంది చాలా వీడియోస్ చేస్తూ ఉంటున్నారు. మంచిది, సంతోషం, దేవునికి మహిమ కలుగునగాక. అయితే వారు మెసేజెస్ చేస్తూ కింద ఇది మా ఫోన్పే నెంబర్, ఇది మా గూగుల్ పే నెంబర్, ఇది మా బ్యాంక్ నెంబర్, ఇది మా ఐఎఫ్ఎస్సి కోడ్, ఇది మా అడ్రస్, మీరు మనీ ఆర్డర్ చేయండి, డబ్బులు పంపించండి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి, కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటున్నారు. అది సేవ కాదండి. యేసుక్రీస్తును నమ్ముకోవడం అంటే ఆయన గురించి మాత్రమే మాట్లాడడం కాదు, ఆయన చేసిన బోధను స్పష్టంగా వివరించడం. ఏమీ ఆశించకుండా చేయవలసినది సేవ. క్రైస్తవ సేవ అంటే ఏమీ ఆశించకూడదు. విరాళాలు కానీ, కానుకలు కానీ, కవర్లు కానీ, డబ్బులు కానీ, లేదా ఇంకేదైనా వస్త్రాలు కానీ, తినడానికి ఏదైనా తిండి కానీ, మీరు ఏది ఆశించొద్దు. మీకేం కావాలో నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఏమీ ఆశించకుండా దేవుని సేవ చేయాలి. లేదండి నాకు ఒక ఇల్లు కావాలి, కారు కావాలి, నాకు ఆస్తి కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నా పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి డబ్బు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ నువ్వు సేవలకు వస్తే, వేలుగా సంఘాలను నువ్వు పెట్టేసుకుంటే, రకరకాల బ్రాంచెస్ పెట్టేసుకుంటే, ఇలాంటి ఆలోచనలో ఉంటే మీరు చాలా ఇబ్బంది పాలైపోతారు. మా పరిచర్య విషయమే మీరు జ్ఞాపకం చేసుకునండి. నిస్వార్థమైన సేవ చేయాలని ఆశపడుతున్నాం. దేవునికి మహిమకరంగా ఉండేటువంటి విషయమై పరిచర్య చేయాలని ఆశపడుతున్నాము. ఇలాగ చాలామంది సేవ చేస్తున్నారు, మేము ఒక్కరమే కాదండి. మీరు కూడా మీకు చేతనైనంత మట్టుకు దేవుని సేవ చేయండి. దేవుని సేవకు ఉపయోగపడుతున్నారు అనే వారికి మీరు సహాయం చేయండి. అది మీకు తోచిన సహాయము, మీకు తోచినంత సహాయము ఒక ప్రోత్సాహం, అది అంతే. ఆ సహాయము ఒక ప్రోత్సాహంతో సమానం. ఇకపోతే అబీమెలకు అని మనకి పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాడు. ఈ అబీమెలకు ఒక్కడే కదండి, చాలా మందికి ఆ పేరు ఉండేది, కామన్గా ఉంటుంది ఆ పేరు. ఆది కాండంలో మొదటిసారిగా మనం ఒక అబీమెలకును చూస్తాం. 20వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము తన భార్య అయిన సారాను గురించి ఈమె నా చెల్లెలు అని చెప్పెను కనుక గెరారు రాజైన అబీమెలకు అతను సారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అయితే అటు తర్వాత దేవుడు అతనిని గద్దించడం, హెచ్చరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె మీద ఆయన వేసే అవకాశం కూడా పొందలేడు. ఆ తర్వాత అబ్రహాముకి ఆమె చెల్లెలు కాదు భార్య అని తెలుసుకుని ఇచ్చివేయడం జరుగుతుంది. మరొక సందర్భంలో ఆది కాండములోని 26వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలకు నొద్దకు వెళ్ళాను. సేమ్ అబీమెలకు, అబ్రహాము కలిసినటువంటి అబీమెలకు, ఇస్సాకు కలిసినటువంటి అబీమెలకు ఒకరే. గెరారు అనేటువంటి ఈ ప్రాంతము ఈ రోజున ఫిలిష్తీయుల దేశంలో ఉంది, అంటే పాలస్తీనా దేశంలో ఉందండి. అంటే బెయేర్షెబా అనేటువంటి ఈ ప్రాంతానికి, వెస్ట్ బ్యాంక్ దగ్గరలో ఉన్న బెయేర్షెబా అనే ప్రాంతానికి ఈశాన్య దిక్కులో ఉంటుంది ఈ గెరారు అనేది. యెరూషలేము యాత్రకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని కూడా చూసి వస్తూ ఉంటారు. మరొక అబీమెలకు ఎక్కడ కనిపిస్తారంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 18-16లో మనకు కనిపిస్తాడు. అబియాతారు కుమారుడైన అబీమెలకు. ఆ తేడా చెప్పడానికే ఇక్కడ రచయిత అబియాతారు కుమారుడైన అని చెప్పాడు. ఇప్పుడు యూదా ఉన్నాడు, యేసు ప్రభు వారికి స్వయాన తమ్ముడు. ఆ యూదా వేరు అని చెప్పడానికి ఇంటి పేరుతో ఇస్కరియోతు యూదా ఉంటాడు. హనోకులు చాలామంది ఉన్నారు, కానీ దేవుని చేత కొనుపోబడిన హనోకు ఆదాము తరువాత ఉన్నటువంటి హనోకులలో 7వ వాడైన హనోకు అని ఉంటుంది. మీరు పాత నిబంధన గ్రంథంలో ఒకసారి చూసుకోండి. కాబట్టి ఏ హనోకు, ఏ యూదా, ఏ అబీమెలకు అనేటువంటి ఆ డౌట్ మనకు వస్తుంది. కాబట్టి ఈ స్పష్టత ఇవ్వడానికి దేవుడు బైబిల్ రచయితలని
ఇలాగా వాడుకున్నాడు అనమాట. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలోకి వద్దాం. 9వ అధ్యాయము మొదటి 6 వచనాలు. గిద్యోను యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు వెళ్ళి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబీకులందరితో కూడా మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది. గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్నారండి, కానీ ఈ అబీమెలెకు అనేటువంటి ఈ హంతకుడు ఎవరైతే ఉన్నాడో తన సహోదరులందరినీ కూడా చంపేసినటువంటి అబీమెలెకు మరి ఏ భార్య కుమారుడు అనేటువంటి స్పష్టత లేదు, కానీ గిద్యోనుకు పుట్టిన కుమారులలో ఒకడు వీడు పెద్దవాడు, అంటే ఆ మొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు. యెరుబ్బయలు యొక్క కుమారుడైన యెరుబ్బయలు అంటే ఏం లేదండి, గిద్యోనుకు మరొక పేరు అనమాట. అసలు వాస్తవానికి యెరుబ్బయలు అయితే గిద్యోను అని పిలిచారు. ఆ యెరుబ్బయలు గిద్యోను ఒకడే, వేరే వేరే అనుకోకండి. ఆ గిద్యోను యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఎలుట మంచిదా, లేదంటే ఒక్క మనుషుడు మిమ్మల్ని ఎలుట మంచిదా, అంటే మేము ఏరే రాజుగా 70 మంది రాజులుగా ఉంటే బాగుంటుందా, ఒక్కటి రాజుగా ఉంటే బాగుంటుందా అని ఇశ్రాయేలీలను ప్రశ్నించాడు ఈ గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు. నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకునండి అని పలుకుడు అన్నాను. అయితే అతని తల్లి సహోదరులు అతని గురించి షెకెము యజమానులు వినినట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడని అనుకుని, అంటే ఈ అబీమెలెకు చాలా మంచివాడని నమ్మి తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకున్నారు. వారు బయల్బెరీతు అనేటువంటి గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో ఆ బంగారంతో ఏం చేస్తారంటే ఈ అబీమెలెకు అల్లరి జనమునకు కూలికి పెట్టుకున్నాడు అనమాట. వెధవ కదా, కాబట్టి పోకిరీలందరినీ పక్కన పెట్టుకుని ఏదో పని చేయడానికి రెడీ అయిపోయాడు. వారు అతని వశమున, అంటే అతని యొక్క ఆధీనంలో ఉన్నారు. తర్వాత అతడు వఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది సహోదరులందరినీ ఒక్క రాతి మీద చంపిస్తారండి. ఒకటే చోట, ఒకటి తర్వాత ఒకటి. సొంత అన్నలే తమ్ముళ్ళే కానీ వాళ్ళని అందరినీ చంపేశాడు. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము అనేటువంటి పిల్లడు ఒక్కడే దాక్కుని తప్పించుకున్నాడండి. తర్వాత షెకెము యజమానులందరూ కూడా మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములో ఉన్న మస్తకి వృక్షము క్రింద దండుపాళ్యమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించుకున్నారు. దీన్నే ఈ రోజున నాబ్లెస్ సిటీ అని అంటారు. ఇది పాలస్తీనా దేశంలో వెస్ట్ బ్యాంక్ పక్కనే ఉంటుంది. అంటే అధికారము కొరకు రాజు అవ్వడానికి, ఆ ఏలుబడిలో ఉండటానికి 70 మంది సొంత సహోదరులను చంపినటువంటి ఒక నీతి లేని రాజు ఎవరు అంటే ఈ గిద్యోను కుమారుడైన అబీమెలెకు. నాన్నగారి పరువంతా తీసేసాడు వీడు. గిద్యోనుకి ఎంత మంచి పేరు ఉన్నదో ఆ మంచి పేరు అంతటిని కూడా నాశనం చేసేసి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఒక నీతి లేని రాజు పేరే అబీమెలెకు. మరి ఈ రోజుల్లో కూడా మనం వార్తల్లో చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. వరకట్నం కోసం భార్యను చంపినటువంటి భర్త, ఎన్నో డబ్బుల కోసం పలానా వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు, డబ్బుల కొరకు ఇదంతా. సో డబ్బుల కొరకు, డబ్బు సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తున్నారు, ఎంత రోత పనైనా చేస్తున్నారు. ఇది సామాజికంగా ఇది సరైనది కాదు అని తెలిసి కూడా చేస్తూ ఉన్నారు. అసూయ కారణంగా సొంత బంధువుల పిల్లల్నే చంపేస్తున్నటువంటి బంధువులు కూడా ఈరోజు ఉన్నారు. ఆస్తి కొరకు కుటుంబ సభ్యులను చంపేస్తున్నటువంటి ఆ కుటుంబం వారు ఉన్నారు. అన్నని వదిన్ని, ఆ అన్న కూతుర్ని చంపేస్తే ఆస్తి అంతా మనకే వస్తుంది కదా అనుకున్నటువంటి తమ్ముడు, తన భార్య కుటుంబం వారు కూడా ఉన్నారు. తల్లిదండ్రులను ఆస్తి కొరకు చంపుతున్నటువంటి గొప్ప హేమహేమిలు కూడా ఈ రోజున మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అంటే సామాజిక విలువలు ఇప్పుడు చచ్చిపోయినాయి, అంటే చనిపోలేదు, హత్య చేశారు వాటిని, అలా చెప్పాలి. కాబట్టి గిద్యోను కుమారుడైనటువంటి ఈ అబీమెలెకు డబ్బు కొరకు కానీ అధికారం కొరకు కానీ ఎంతకైనా తెగించేటువంటి వ్యక్తి. ఈ రోజున ఈ విలువలు మన సమాజంలో లేవు. చాలా ఆచితూచి మాట్లాడి జాగ్రత్తగా బతకాల్సినటువంటి రోజులు వచ్చాయండి. మాట మాట్లాడే ముందు కూడా ఈ మాట వలన నాకు ఇంకేమైనా నోటీస్ వస్తుందా, ఏమన్నా ఇబ్బంది పడతానా అని కూడా ఆలోచన చేయాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అబీమెలెకు అధికార దాహంతో
తన సహోదరులందరినీ కూడా చంపేయడం జరిగింది దేవా. నరహత్య పాపము అని రాయబడి ఉన్నది. ఇతను 70 హత్యలు చేశాడు దేవా. నరకమును తప్పించుకోలేని పరిస్థితిలో అభిమెలకున్నాడు. ఎప్పటిప్పటికీ కాలిపోవాల్సిందే. క్షణికావేశంలో మేమందరం కూడా ఎటువంటి తప్పు చేయకుండా పరిశుద్ధతలో నివసించి ఒక నమ్మకమైనటువంటి విశ్వాస వల్లే, ఒక నమ్మకమైన దాసుని వల్లే మేము మీకు మీ ఎదుట నిలబడి ఉండేలాగున, తల ఎత్తుకుని నిలబడేలాగున, పాపమునకు దూరంగా ఉండేలాగున మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.